గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ఇప్పటి వరకు పట్టణాలకు శాపంగా మారిన సమస్య. కానీ అదే చెత్త ఇకపై విద్యుత్తుగా మారబోతోంది. వేస్ట్ టు ఎనర్జీ విధానంతో చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా కాకినాడ జిల్లాలో కీలక అడుగు పడింది. దీంతో పేరుకుపోయిన వేల టన్నుల వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం లభించింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్ట వద్ద 15 మెగావాట్ల సామర్థ్యంతో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. 480 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే 21 డంపింగ్ యార్డులు కనుమరుగైపోనున్నాయి. ప్రస్తుతం ఎనర్జీ ప్లాంట్ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఎప్పటిలోగా అందుబాటులోకి రానుంది? మరిన్ని వివరాలపై మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో చెత్త మొత్తం ఏళ్ల తరబడి అంతే పెరిగిపోయింది. ఎక్కడ రహదారులు చూసినా, ఎక్కడ డంపింగ్ యార్డులు చూసినా కొండలు తలిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఈ చెత్త పైన పన్ను వేసింది, కానీ ఆ చెత్తను సుదీర ప్రాంతాలకు తరలించడంలో ఎక్కడ కూడా శ్రద్ధ చూపించలేదు. చెత్త నుంచి సంపదను సృష్టించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మించింది. ఇప్పటికే వైజాగ్, గుంటూరులో ఈ ప్లాంట్స్ అయితే విజయవంతంగా రన్ అవుతున్నాయి. కాకినాడలో కూడా జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత, ఎప్పుడు పనులు ప్రారంభించారు, ఎప్పుడులోగా పూర్తవుతుంది, ఇక్కడ ఈ ప్లాంట్ కనుక అందుబాటులోకి వస్తే ఈ చెత్త నుంచి ఎంత మేర ఎన్ని మెగావాట్ల విద్యుత్ రన్ చేయొచ్చు, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కాకినాడ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇన్ఛార్జి శేష్ కుమార్ ఉన్నారు. వారి మాటలోనే విందాం. ఈ జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కాకినాడ లిమిటెడ్ పనులు ఏప్రిల్ 10-15 మధ్యలో స్టార్ట్ చేసాం. 10.66 ఏకర్స్లో మేము స్థాపిస్తున్నాం. 15 మెగావాట్ జనరేషన్ అండి దీనిది, ఈ ప్లాంట్ కెపాసిటీ. వ్యయం వచ్చేసి 440 కోట్లు అండి. ఇప్పుడు మెయిన్ బిల్డింగ్స్ సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి ఆల్రెడీ ఏప్రిల్లోనే. మనకి వచ్చేసి టిప్పింగ్ ఫ్లోరు, MSW పిట్, బాయిలర్లు, చిమ్నీ, ఈ టర్బైన్ బిల్డింగు, ఈ మొత్తం ఇవన్నీ కూడా ఆల్రెడీ సివిల్ వర్క్స్ ఫౌండేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకొక 4-5 మంత్స్లో మొత్తం సివిల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇది చెత్త నుండి విద్యుత్ కాబట్టి అంటే ఇది రోజుకి మేము ఒక 1200 టన్నులు, 1000 నుండి 1200 టన్నులు చెత్తని కాల్చాల్సి వస్తుంది. 2 బాయిలర్లు వాడుతున్నామండి. 2 బాయిలర్లు, ఒక్కొక్క బాయిలర్ వచ్చేసి 600 టన్నులు, రోజుకి 600 టన్నులు కాలుస్తుంది. చెత్త మొత్తం మనకి ఈ 1000 నుండి 1200 టన్నులు అండి. మనకి 21 ULB నుండి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సేకరించి మనకి ప్లాంట్కి పంపిస్తారు. సో ఈ దాంట్లో వచ్చేసి KMC కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ULB అండి. అది కాకుండా రాజమండ్రి, పిఠాపురం, ఎల్లేశ్వరం, గొల్లప్రోలు, తర్వాత రాజమండ్రి, కొవ్వూరు, అలాగే నరసాపురం వరకు మనకి మొత్తం 21 ULBలు ఉన్నాయి. ఈ 21 ULBల నుండి దాదాపు 1000 టన్నులు మనకి చెత్త ఎవ్రీడే ఉభయ గోదావరి జిల్లాల నుంచి మనకి ఒక 1000 టన్నుల దాకా వస్తుందండి. రోజుకి మనం 1000 నుండి 1200 టన్నులు చెత్త కాల్స్తే మనకి గంటకి 15 మెగావాట్లు అండి. 15 మెగావాట్లు అంటే 15 × 24. ఉపాధి అంటే మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఒక 150 నుండి 160 మంది వరకు ఉంటుందండి. ఇండైరెక్ట్గా ఇంకొక 100 మందికి ఉపాధి. అలాంటిది మనకి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా ఇంట్రెస్ట్ తీసుకుని మా మీద కొంచెం ఎక్స్ట్రా ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఒక 12 నెలలు, 12 నుంచి 18 నెలల లోపల కంప్లీట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దానివల్ల మేము ఈ 27 జూన్, జూలై కల్లా కంప్లీట్ చేయడానికి మేము చాలా ట్రై చేస్తున్నాం. ఓపెన్ డంపింగ్ అనేది ఇప్పుడు దాకా మీకు ఎక్కడైతే రోడ్ సైడ్ డంపింగ్స్ కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్స్ కానీ, లేకపోతే ఇంకెక్కడున్నా సరే ఓపెన్ డంపింగ్ 100% జీరో అయిపోతుందండి. అది కాకుండా లెగసీ వేస్ట్ ఏదైతే ఆల్రెడీ డంపింగ్ యార్డ్స్లో సంవత్సరాల తరబడికి పేరుపోయిన వేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మేము రాబోయే సంవత్సరాల్లో మేము మొత్తం వాడేస్తాం. గవర్నమెంట్ సపోర్ట్ చాలా బాగుందండి. దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. తొందరగా కంప్లీట్ చేయడానికి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్తును తయారు చేయడానికి జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం అయితే శరవేగంగా కొనసాగుతుంది. మొత్తం 10 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఈ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం సివిల్ పనులు మొత్తం కూడా పూర్తిగా వస్తున్నాయి. త్వరలోనే మిషనరీ మొత్తం కూడా నిర్మాణం కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ప్లాంట్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే మొత్తం కూడా 15 మెగావాట్ల విద్యుత్ ఇక్కడ నుంచి జనరేట్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ సామర్థ్యం వచ్చేసరికి 20 మెగావాట్ల విద్యుత్తును ఇక్కడ జనరేట్ చేయడానికి ఇక్కడ సామర్థ్యం గల ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అయితే 15 మెగావాట్ల విద్యుత్తును ఇక్కడ జనరేట్ చేయడానికి అయితే ప్రణాళికలు రూపొందించారు. మొత్తం కూడా 2027 డిసెంబర్ నాటికి ప్లాంట్ అందుబాటులో తీసుకోవడానికి పూర్తిగా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్లాంట్ ఇన్ఛార్జి శేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.